మీ పక్కవాళ్ళతో చెప్పండి, నోటి నిండా నవ్వు ఉండటం అనే జీవితమే క్రైస్తవ జీవితం. కానీ క్రైస్తవునిగా పరలోక రాజ్యం యొక్క సంతోషం అంతా కూడా, దేవుని హృదయం నిండా ఉన్నటువంటి సంతోషం అంతా, దేవుని మనసు నిండా ఉన్న సంతోషం అంతా, దేవుని హృదయంతరంగాల్లో ఉన్న సంతోషం అంతా ఆయన నీకు అనుగ్రహించి ఉన్నాడు. అపవాది పెట్టిన అబద్ధాన్ని నమ్మటం వలన మన జీవితాల్లో పరలోక సంబంధమైన సంతోషము పోయి ఉంటుంది. ఏ అబద్ధాన్ని అయితే నువ్వు నమ్మావో ఆ అబద్ధము దాని ప్రభావం నీ మీద చూపిస్తుంది. ఏ నిర్జీవాన్ని నువ్వు నమ్మావో ఆ నిర్జీవము నీ మీద ప్రభావం చూపిస్తుంది. క్రైస్తవ జీవితంలో మనము చాలా ఇంటెలిజెంట్గా ఉండాల్సింది ఎందులో అంటే, కేవలము దేవుని గురించి మాత్రమే కాదండి. సాతాను యొక్క క్రియలు నీకు ఇది సాతాను క్రియ అని అర్థమయ్యి, ఇది నాకు సంబంధం లేదు అని పక్కన పెట్టి, ఇది దేవునిది, దానికి నేను వారసునని తీసుకునేటువంటి జ్ఞానంలో మనము వర్తిల్లాలి. ఆ జ్ఞానంలో మనము విస్తరించాలి. అందులో మనము సామర్థ్యం కలిగిన వారముగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో నువ్వు రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభు నీకు ఏమిచ్చాడు అంటే, మన నోటి నిండా నవ్వు ఉండెను. ఎప్పుడు? ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కలగనిన వారి వలె ఉండిరి. ఎలా ఉన్నారు? వారు కలగనిన వారి వలె ఉన్నారండి. వారి నోటి నిండా కంపు ఉండెను అని లేదండి బైబిల్లో. వారి నోటి నిండా ఏముండెను? కడుపు నిండా తిన్నాను, అంత గొంతులో ఉన్నట్టునే ఉంది కదా. ఇలాగా వారి నోటి నిండా నవ్వు ఎందుకుందంటే, వారి హృదయం నిండింది, వారి తలంపులు నిండాయి, వారి జ్ఞాపకాలు నిండాయి, అన్ని నిండి ఇప్పుడు వారి నోటి నిండా నవ్వడానికి సిద్ధంగా ఉన్న నవ్వు ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తాం. మీ పక్కవాళ్ళతో చెప్పండి, నోటి నిండా నవ్వు ఉండటం అనే జీవితమే క్రైస్తవ జీవితం. ఇప్పుడు మీ పక్కన వాళ్ళు చూసి నవ్వండి. నవ్వకపోతే ప్రాబ్లం ఏమైనా అడగండి. ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వలేదు అనుకోండి, ఏంటి ప్రాబ్లం అడగండి. నేను స్మైల్ ఇవ్వమని చెప్పలేదండి, నేను నవ్వమని చెప్పాను. స్మైల్కు సౌండ్ ఉండదు, నవ్వుకు సౌండ్ ఉంటుందండి. హల్లెలూయా. ఎందుకంటే నవ్వు 4 రకాలుగా లాభము. లోకంలో సామెత ఏముంటుందంటే, నవ్వు 4 రకాల చేటు అని ఉంటుందండి. కానీ క్రైస్తవునిగా పరలోక రాజ్యం యొక్క సంతోషం అంతా కూడా, దేవుని హృదయం నిండా ఉన్నటువంటి సంతోషం అంతా, దేవుని మనసు నిండా ఉన్న సంతోషం అంతా, దేవుని హృదయంతరంగాల్లో ఉన్న సంతోషం అంతా ఆయన నీకు అనుగ్రహించి ఉన్నాడు. సృష్టి అంతా కూడా దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. అంటే దాని అర్థం ఏంటంటే, వాటిలో కూడా జాయ్ ఉంది, వాటిలో కూడా దేవుని యొక్క జాయ్ ఉంది. మీరు ఊరుకున్న ఎడల ఈ రాళ్ళు దేవుని స్తుతించును. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. నేను వాక్యం చెప్పట్లేదండి, ట్రీట్మెంట్ చెప్తూ ఉన్నాను. నవ్వడం అనే ట్రీట్మెంట్ చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. చర్చికి వచ్చిన తర్వాత నువ్వు నవ్వడం నేర్చుకోవాలండి. ఈ చర్చికి రెగ్యులర్గా రావాలని ఎంతమంది అనుకుంటున్నారు అంటే, మీరు చేయెత్తుతారండి. ప్రధానికి చేయెత్తడం అలవాటు కదా. ఏమంటున్నామో అసలు క్వశ్చన్ అర్థం కాకుండానే ఆన్సర్ రాసేస్తామండి. మనకున్న టాలెంట్ అది. మన క్వశ్చన్ అర్థం కాకపోయినా మనకున్న ఆన్సర్ ఒకటి ఉంటుంది, అది రాసేస్తామండి. మార్కులు ఎందుకు రాలేదని మళ్ళీ ఫైటింగ్ అండి కదా. మనము ఈ చర్చికి రెగ్యులర్గా రావాలి అని అనుకుంటుంటే చేయాల్సిన పని ఏంటంటే, బలవంతంగా ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ చూసేటట్టు నవ్వుతూ ఉండాలండి. ఇప్పుడు గట్టిగా నవ్వండి, సౌండ్ రావాలండి. సౌండ్ చాలా ఇంపార్టెంట్ అండి. స్మైల్ నేను అడగట్లేదు, నవ్వుని నేను అడుగుతున్నాను. గట్టిగా మాట్లాడమని నేను చెప్పలేదండి, గట్టిగా నవ్వమని చెప్పాను. పక్కన వాళ్ళని టచ్ చేయమని కూడా చెప్పలేదు. కారణం ఏంటంటే, మనము అసత్యాన్ని నమ్మటం వలన మన జీవితాల్లో నవ్వు మాయమైపోతుందండి. When we believe the lie of the devil, అపవాది పెట్టిన అబద్ధాన్ని నమ్మటం వలన మన జీవితాల్లో పరలోక సంబంధమైన సంతోషము పోయి ఉంటుంది. అందుకని నువ్వు వెతుకుంటాం. గూగుల్లోకి వెళ్ళి నవ్వు లాఫ్ అని కొట్టండి. ఆ పని కాదు. క్రైస్తవునిగా
నీలో పరలోక సంతోషము, పరలోక ఆనందం పెట్టబడింది. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే, అంటే ఏ అపవాది యొక్క అబద్ధం అనేది నీ ముందర, నీ శరీరంలో, నీ మనస్సులో, నీ పరిస్థితుల్లో పనిచేస్తుందో దానికంటే నీలో ఉన్న పరలోకపు సంతోషము గొప్పది, శక్తివంతమైనది. చాలా విషయాలు రిపీట్ చేసినట్టుగా ఉంటాయండి, ఎప్పుడు చెప్పినట్లు ఎప్పుడు విన్నట్టునే ఉంటాయి, కానీ మనం పాటించాం కదా, అందుకని మరలా చెప్తూ ఉంటాం. ఓకే, దేవుడు మరలా ఎందుకు మాట్లాడాడు అంటే, విన్నారు కానీ అనుభవించలేదు, విన్నారు కానీ అనుభూతిని అనుభవించలేదు. అందుకనే ప్రభు మరలా మాట్లాడతాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నీలో ఉన్నవాడు నీకేమైతే ఇచ్చాడో అది ఆయన నీ బయట ఉన్న దానికంటే గొప్పవాడు, శక్తిమంతుడు, బలవంతుడు. హల్లెలూయా. అయితే నువ్వు ఏ అసత్యాన్ని నమ్మావో ఆ అసత్యము దాని ప్రభావాన్ని నీ మీద చూపిస్తుంది. ఏ అబద్ధాన్ని అయితే నువ్వు నమ్మావో ఆ అబద్ధము దాని ప్రభావం నీ మీద చూపిస్తుంది. ఏ నిర్జీవాన్ని నువ్వు నమ్మావో ఆ నిర్జీవము నీ మీద ప్రభావం చూపిస్తుంది. కానీ నీవు ఆ అసత్యమైన ప్రభావానికి లోబడిన వ్యక్తివి కాదు. ఒకసారి మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం మనందరికీ తెలిసినదే. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఎందుకు ఈ వచనంలో సత్యమును మీరు గ్రహించెదరు అని చెప్పబడుతుంది? అసత్యాన్ని గ్రహించడే ప్రమాదం కూడా ఉందండి. అసత్యం అనేది కూడా ఉంది, సత్యం అనేది కూడా ఉంది. సత్యం అనేది ఉంది అంటే అసత్యం అనేది కూడా ఉందని అర్థం. యేసు ప్రభుకు సంబంధించిన ఏ మాట అయినను, యేసు ప్రభుకు సంబంధించిన ఏ మాట అయినను చదివి గ్రహించి ఆ ప్రకారం నడుచుకోవాలి అంటే మనకి ఏమర్థమవుతుంది? సత్యము అర్థమవుతుంది. వాట్ ఈస్ ట్రూత్, రియల్గా ఏముంది, ఏమై ఉంది అన్న విషయము నీకు అర్థమవుతుంది. బైబిల్ ఈ మాట చెప్పింది అంటే మనము ఒకసారి ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దామండి. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. దొంగతనము, హత్యయు, నాశనం చేయుటకు వచ్చును. ఇవన్నీ కూడా దొంగ చేసే పనులండి. అంటే సాతానుడు చేసేటువంటి పనులు. మరి యేసుక్రీస్తు జీవమును, సమృద్ధి జీవమును ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. మరి యేసు ప్రభు చెప్పిన మాట సత్యమైతే అపవాది చెప్పే మాటలు అవి కూడా సత్యమేనా? అంటే వాళ్ళు క్లాస్మేట్స్ అన్నమాట, యూనివర్సిటీలో బ్యాచ్మేట్స్ అన్నమాట కదా. ఇద్దరు కలిసే పాపాన్ని, పరిశుద్ధతను కనుగొన్నారు. నేను ఎలాగో పాపిని కాబట్టి నేను పాపం గురించి రీసెర్చ్ చేస్తాను, నువ్వు ఎలాగో పరిశుద్ధుని కాబట్టి నువ్వు పరిశుద్ధత గురించి రీసెర్చ్ చేయని వాళ్ళిద్దరూ కలిసి ఒకటే యూనివర్సిటీలో చదివి ఒక పెద్ద సంస్థను, పాపం అనే సంస్థను సాతానుడు చేస్తే పరిశుద్ధత అనే సంస్థను యేసు ప్రభు చేశాడు కదా. యేసు ప్రభు చెప్పిన మాట సత్యము అయితే అపవాది చెప్పే మాట అసత్యమా కాదా? ఇప్పుడు ఇక్కడ బైబిల్లో మనం ఏం చదువుతున్నాము? యోహాను సువార్త 10:10 మళ్ళీ ఒకసారి చదువుదాం. దొంగతనమును, హత్యయు, నాశనము చేయుటకు వచ్చును. ఇప్పుడు ఇవి సత్యమా అసత్యమా? యేసుప్రభు ఏమి ఇవ్వడానికి వస్తున్నాడు? ఇవి రెండు పక్క పక్కన పెట్టాలనుకోండి, మీరు దేన్ని నమ్ముతున్నారు? జీవాన్ని నమ్ముతున్నారు. మరి నాశనమైన పరిస్థితి వస్తే, శోధన వస్తే, ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి తలనొప్పి పోతే తల కంటే పెద్ద గడ్డ ఉందని బయటపడింది. దొంగ ఎందుకు వచ్చాడు? దొంగతనమును. చాలాసార్లు మనం యేసుప్రభు నమ్మినప్పటికీ, యేసుప్రభుని గురించి తెలిసినప్పటికీ, రక్షణ అనుభవం కలిగినప్పటికీ, బాప్తీస అనుభవం కలిగినప్పటికీ అసత్యమైనటువంటి వాటిని మనం క్యారీ చేస్తూ ఉంటామని.
అబద్ధమైన వాటిని మనము నమ్ముతూ ఉంటాము. కారణం ఏంటంటే అది కనబడింది కాబట్టి. మీ పక్కన చెప్పండి, కనబడినదంతా నమ్మడమే నా బాధ్యత. కనబడదంతా కనబడలేదు కనుక లేదు అని నమ్మే జీవితమే నాది. ఇలాంటి సాధారణమైన జీవితంలో మనం లేము. ఇప్పుడు నీకు కనబడని యేసు క్రీస్తు కార్యాలు నీకు కనబడేటట్లుగా నమ్మటం అనేదే విశ్వాసము. మీ పక్కన చెప్పండి, విశ్వాసము. విశ్వాసము. దొంగ ఎందుకు వచ్చాడు? దొంగతనమును, హత్యయు, నాశనం చేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? జీవమును. రైట్ సైడ్ యేసు ప్రభు ఇచ్చినవి ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అపవాది ఇచ్చేది ఉంది అనుకుందాం. ఇప్పుడు జిందాబాద్ దేనికి? షూరా? 24 గంటలు బ్రతుకాలం అంతట్లో దేనికి చేయగొడతారు? ఒకవేళ ఎలక్షన్ పెడితే దేనికి ఓటేస్తారు కదా? రైటే కదా? రైట్లో ఏముంది? జీవము. రైట్లో ఏముంది? ఉదాహరణకు ఇంకో క్వశ్చన్ వేస్తానండి. సాతానుడు ఎవరివి దొంగలించడానికి వస్తున్నాడు? దేవునివా? దొంగ ఎందుకు దొంగగా మారాడు? ఎవరివి దొంగతనం చేయడానికి? దేవునివా నీవా? నీ దగ్గర ఉన్నవా దేవుని దగ్గర ఉన్నవా? కదా? దొంగ ఎందుకు వచ్చాడు అంటే ఇప్పుడు అసత్యం అనేది ఎవరి కొరకు ఉంది? అబద్ధం అనేది ఎవరి కొరకు ఉంది? వ్యాధి అనేది ఎవరి కొరకు ఉంది? దరిద్రత అనేది ఎవరి కొరకు ఉంది? దానికి జనకుడైన వాడు ఎవరి కొరకు తయారు చేశాడు? వాటిని ఎవరి జీవితంలో ఉండడానికి చేశాడు కదా? సాతానుడు ఎవరి కొరకు దొంగ? ఏమి దొంగలించడానికి దొంగ అంటే నా దగ్గర దొంగలించడానికి. మరి యేసు ప్రభు జీవము, సమృద్ధి జీవం ఇచ్చాడు. ఎవరి కొరకు ఇచ్చాడు? సాతానుక లేకపోతే దూతలక? ఎవరికి ఇచ్చాడు జీవము, సమృద్ధి జీవము? మీ పక్క వాళ్ళతో చెప్పండి, సత్యము అసత్యము రెండు నా కొరకే ఉన్నాయి. అందుకని అంత ఈజీగా సత్యాన్ని నమ్ముతాను, అంతే ఈజీగా అసత్యాన్ని కూడా నమ్ముతాను. అంత ఈజీగా జీవాన్ని నమ్ముతాను, అంతే ఈజీగా నిర్జీవాన్ని నమ్ముతాను. అంతే ఈజీగా పరిశుద్ధాత్ముడా అంటాం, అంతే సైతాన్ అంటామండి. అంతే ఈజీగా పరిశుద్ధత అంటాం, అంతే ఈజీగా పాపం అంటామండి. అంతే ఈజీగా జయం అంటాం, అంతే ఈజీగా ఓటమి అంటామండి. అంతే ఈజీగా పరిశుద్ధత అంటాం, అంతే ఈజీగా పాపం అంటాం. దానికి కారణం ఏంటంటే దొంగతనము, హత్య, నాశనము అన్నది అపవాది చేసేదంతా కూడా మానవుని కొరకే. యేసు ప్రభు జీవము, సమృద్ధి జీవం ఇచ్చింది కూడా ఎవరి కొరకు? మానవుని కొరకే. ఒక థాట్ అనేటువంటిది, ఒక ఆలోచన అనేటువంటిది ఎక్కడి నుంచైనా నీకు రావచ్చు. దేవుడి నుంచైనా రావచ్చు, అపవాది నుంచైనా రావచ్చు. కానీ నువ్వు ఇంటెలిజెంట్గా ఉండాలండి, జ్ఞానవంతునిగా ఉండాలి. ఈ భూమి మీద సైన్స్ తెలియకపోయినా పర్వాలేదండి, సోషల్ స్టడీ సబ్జెక్ట్స్ తెలియకపోయినా పర్వాలేదు. 10th వరకు విసుగొచ్చింది చదివి అబ్బా 10th తర్వాత స్వతంత్రం వచ్చింది. ఏంటి స్వాతంత్రము? ఎకనామిక్స్ అండి. ఏ మిక్స్ అది? ఎకానమీ మిక్స్ అనమాట అది. అబ్బా ఆ ఎకనామిక్స్ సబ్జెక్ట్ నుంచి, ఆల్జీబ్రా నుంచి బయటకు వచ్చాం సైన్స్ స్టూడెంట్స్. ఇలాగా దేవుడు చేసినది నీ కొరకే. అపవాది చేయడానికి నిత్యము ప్రయత్నం చేసేది మనిషి కొరకే. కానీ ఇప్పుడు మనము దేంట్లో జ్ఞానవంతులముగా ఉండాలి, దేంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి, దేంట్లో మనము తర్ఫీదు పొందాలి అంటే దేవుడిచ్చినటువంటివి తీసుకోవడంలో, అపవాది సంబంధమైనవి ఏంటో గ్రహించడంలో నీవు తర్ఫీదు పొందాలి. లేకపోతే అంతా తెల్లగా ఉంటుందండి. తెల్లగా ఉన్నదంతా దేవుడు, నల్లగా ఉన్నదంతా కూడా సాతాను. ఫెయిల్ అండి. ఎందుకంటే అపవాది వెలుగుదూత వేషము ధరించుకుంటాడు. దేవుడు స్వయాన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు అన్నది ఆయనలో ఉంది. కానీ అపవాదైన వాడు దేవునిలాగా ఉండడానికి తెల్ల డ్రెస్ వేసుకుంటాడండి. కానీ క్రైస్తవ జీవితంలో మనము
చాలా ఇంటెలిజెంట్గా ఉండాల్సింది ఎందులో అంటే కేవలము దేవుని గురించి మాత్రమే కాదండి. సాతాను యొక్క క్రియలు నీకు ఇది సాతాను క్రియ అని అర్థమయ్యి ఇది నాకు సంబంధం లేదు అని పక్కన పెట్టి ఇది దేవునిది, దానికి నేను వారసునని తీసుకునేటువంటి జ్ఞానములో మనము వర్ధిల్లాలి. ఆ జ్ఞానంలో మనము విస్తరించాలి. అందులో మనము సామర్థ్యము కలిగిన వారముగా ఉండాలి. అందరూ చెప్పండి. దొంగతనము, హత్య, నాశనం కలిగజేయడానికి వస్తున్నాడు. ఎలా వస్తాడో తెలుసా అండి? వాడు అబద్ధపు మాటలతో వస్తాడు. దొంగ ఏం చేయడానికి వస్తున్నాడు? ఓకే, సాతాను గురించి మేము మాట్లాడమనుకుంటున్నారు మీరు. ఐ డోంట్ లైక్ డెవిల్. దొంగ దేని కొరకు వస్తున్నాడు? మీ పక్కన చెప్పండి. యేసు ప్రభు ముందర చెప్పొచ్చు కదా వాక్యంలో. ఈ మాట చెప్పింది యేసయ్యనే కదా. ముందు దొంగ గురించి ఎందుకు చెప్పాడు? ఇదే నాకు కన్ఫ్యూజన్. యేసయ్య అంటే నాకు ఇక్కడే తేడా. ముందు దొంగ గురించి ఎందుకు చెప్పాలి? ముందు దొంగ గురించి నీకు తెలియాలని. దొంగ దేని కొరకు వస్తాడు? ఆ వచ్చినటువంటి స్థితి ఏ విధంగా వస్తాడు? హత్య చేసినా, దొంగతనం చేసినా, నాశనం చేసినా ఎలా వస్తాడో తెలుసా అండి? అబద్ధపు మాటలతో వస్తాడు, అసత్యపు మాటలతో వస్తాడు. ఇది నిజమా అని వస్తాడు. నీవే దేవుని కుమారునివైతే రాళ్ళను రొట్టెలు చేసుకో. ఈ భూమి మీద దేవుని కుమారుడు అన్నవాడు మొట్టమొదట జయించాల్సింది ఎక్కడ అంటే అసత్యమైన దాన్ని పక్కన పెట్టి సత్యాన్ని గ్రహించడంలో దేవుని కుమారుడు తిట్ట. అంటే మంచి టాలెంట్ అన్నమాట. అదే మనం బైబిల్లో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తున్నాం కదా. అప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి కొనగా అపవాది వచ్చి, శోధకుడు వచ్చి శోధించడం ప్రారంభించాడు. ఏంటంటే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అని చెప్పాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించును. అంత విన్నట్టే ఉందా లేదా? అంత విన్నట్టే ఉందా లేదా? మీ పక్కన చెప్పండి. అంత విన్నట్టునే ఉంది. అంత రిపీట్గా ఉంది. ఎప్పుడు దీని గురించే మాట్లాడినట్టుగా ఉంది. ఇవి మాత్రం బాగా తెలుసండి. ఏ రోజు ఏ టాపిక్ చెప్పాడనో సూపర్. నంబర్ కూడా దానికి వేసి మీరే నంబర్ వేసి మీరే చెప్తారు. కానీ నమ్మేదంతా కూడా అసత్యమైనవి. వెన్ యూ బిలీవ్ ద లై ఆఫ్ ద డెవిల్, నీవు అపవాది యొక్క అబద్ధాన్ని నమ్మితే అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా అండి? నువ్వు దొంగ వచ్చి తీసుకెళ్ళిపోతుంటే నువ్వేం చేయలేవు కదా, అలా ఉంటుంది. హత్య చేయబడుతుంటే ఏం చేయలేం కదా, అలా ఉంటుంది. నాశనం అయిపోతుంటే నువ్వేమి పట్టించుకోలేదు కదా, అలా ఉంటుంది. నువ్వేమైనా చేద్దామంటే కూడా నీ వల్ల అవ్వదు, నీకు శక్తి చాలదు. నువ్వేమన్నా చేద్దామని కాపాడుకుందామని ట్రై చేస్తే కూడా ఫెయిల్ అయిపోతావు. వాడికి అంత శక్తి ఎలా వచ్చింది అంటే నీవు వానికి సంబంధించిన ఏ అబద్ధాన్నో నీవు నమ్మి ఉన్నావు. వానికి సంబంధించిన మాటను, ఆ అబద్ధాన్ని, ఆ లైని, ఆ అసత్యాన్ని నీవు నమ్మి ఉన్నావు. నీవు దాన్ని నమ్మటం వలన వాడు దొంగ బుద్ధిని చూపిస్తున్నాడు. నాశనము చేసే వ్యక్తి నాశనము చేసే బుద్ధి కలిగి ఉన్నాడు. వాడు నాశనం చేస్తున్నాడు. దీనికి ఫౌండేషన్ ఏంటి? దీనికి వే ఏంటి? అపవాదికి ఉన్న అథారిటీ ఏంటి అంటే నీ విశ్వాసమే. దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వానికి అధికారమే లేదు. కానీ ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే వానికి సంబంధించినటువంటిది ఏదైనా సరే నీవు నమ్మి ఉన్నావు. ఆ అబద్ధాన్ని నమ్మినందుకు ఆ అబద్ధికుడు తన బుద్ధిని, తన కార్యాలను చేయడానికి తీవ్రంగా ఉన్నాడు. మళ్ళా చర్చికి వెళ్ళే లోపలనే వీళ్ళను నా వైపు పూర్తిగా తిప్పేసుకోవాలి, వీళ్ళు తిరగకపోయినా పర్లేదు, వీళ్ళ పరిస్థితిని కనుక గందరగోళం చేస్తే వీళ్ళు చర్చికి వెళ్ళి మహోన్నతుడా అని పాడరు. నువ్వేమిస్తే ఏమి అంటారు. అదే వానికి సంతోషం అన్నమాట. సంఘము
దేవుణ్ణి ఘనపరచడము, స్తుతించడము, మహిమపరచడము, కృతజ్ఞత తెలియజేయడము, ప్రేమ చూపించడము బదులుగా ప్రభా చాలా కష్టాల మధ్యలో ఉన్నాను ప్రభా, చాలా కృంగిపోయిన స్థితిలో ఉన్నాను ప్రభా, ప్రభా నాకు దిక్కుతోచని పరిస్థితి ఉంది ప్రభా, ఈరోజు కనుక నువ్వేమైనా చేయకపోతే నేను చచ్చిపోతా, అంత మాట మాట్లాడాలన్నమాట. వాడికి బిర్యానీ పెట్టి కడుపు నింపినట్టు దేవుని సన్నిధికి వచ్చి నేను చచ్చిపోతా, నా వల్ల కావట్లేదు, ఈరోజే లాస్ట్, నువ్వు కనికరం చూపిస్తే చూపి, లేకపోతే ఇంకా నువ్వే వద్దనుకుంటే నా బ్రతుకెందుకు, ఇటువంటివన్నీ మాట్లాడడానికి చర్చికి వచ్చినటువంటి వ్యక్తి ఏంటి అంటే ఆల్రెడీ అపవాదికి అసత్యమైన దానికి నమ్మి ఉంటారు. అసత్యమైనవి నమ్మిన కారణం చేత అబద్ధికుడు అబద్ధమైన వాటిని ఒక వ్యక్తి జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో పనిచేస్తాడు అబద్ధికునిగా. ఒకవేళ ఏ విధమైన అబద్ధము, ఏ విధమైనటువంటి మోసము, ఏ విధమైనటువంటి అసత్యమైన వాటిని నువ్వు నమ్మి ఉంటే, వాటి ద్వారా అపవాది నీ జీవితంలో పనిచేస్తున్నాడు అని కనుక తెలిస్తే, ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే నీవు సత్యమును గ్రహించడం ప్రారంభించాలి. సింపుల్ సొల్యూషన్, చాలా సులభమైనటువంటి పరిష్కారము. నీ రక్షణ పొందిన నీ జీవితంలో నువ్వు రక్షణ పొందకపోతే మాత్రం ఇది చాలా కష్టమైనటువంటి పని. నీవు బాప్తీసం పొందినటువంటి వ్యక్తిగా ఉంటే ప్రతిదీ సులభము. నువ్వు బాప్తీసం పొందకుండా, నువ్వు యేసుక్రీస్తు ఇచ్చిన పరిష్కారంలోకి రాకుండా నీ జీవితంలో ఏ సులభమైనదైనా కష్టమైపోతుంది. కానీ అదే పరిస్థితే నువ్వు బాప్తీసం పొందిన వ్యక్తిగా నీకు వస్తే దానికి సులభమైన పరిష్కారము ఉంది, చాలా సులభమైన పరిష్కారము ఉంది. అందుకనే నీకు తెలియకుండానే నీ జీవితంలో నువ్వు కోల్పోతున్నట్లుగా, నష్టపోతున్నట్లుగా, నీకు తెలియకుండానే మనుషులు నీ మీద రైజ్ అవుతున్నట్లుగా, నీకు తెలియకుండానే నువ్వు తీసుకునే నిర్ణయాలు ఫెయిల్ అవుతున్నట్టే, ఇమ్మీడియట్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నీవు అసత్యాన్ని, అబద్ధాన్ని ఎక్కడ నమ్ముతున్నావు. అసత్యం, అబద్ధం అంటే సింపుల్ అండి. వ్యాధిని, రోగమును, పాపమును, ఓటమిని నీవు అంగీకరించడమే అసత్యాన్ని అంగీకరించడము. సడన్లో వ్యాధులను గురించిన ఆలోచనలు వస్తాయండి. ఉందేమో, వస్తుందేమో, బయటపడుతుందేమో అన్న థాట్ అనేటువంటిది ఇట్స్ ఎ లై ఆఫ్ ద డెవిల్. ఆ అపవాది సంబంధించిన థాట్ అనేటువంటి దాన్ని నిజమేనేమో అని నమ్మేసి దాంతో మాట్లాడడం స్టార్ట్ చేసామనుకోండి, ఇమ్మీడియట్గా వాడికి డోర్ ఓపెన్ చేసాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపుగానే ఏదో ఒకటి డయాగ్నైజ్ అయిపోతుందండి. కారణం ఏంటంటే అపవాది వాని కార్యక్రమాలన్నిటినీ మనం ఎక్కడైతే నమ్మి ఉంటామో అదే మన జీవితాల్లో అపవాదికి మనము అవకాశము ఇవ్వటము. మీ పక్క వాళ్ళు చెప్పండి, విశ్వసిస్తే దాని మహిమను చూస్తావు, విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తాం, విశ్వసిస్తే అపవాది మహిమను చూస్తాం, విశ్వసిస్తే, నమ్మితే సమాధి మహిమను చూస్తామండి. కానీ సమాధి దగ్గర పక్కనే ఉన్నటువంటి యేసు ప్రభు నమ్మితే యేసయ్య మహిమను చూస్తాం. నమ్మితే లాజరు సమాధిని నమ్మితే దాని మహిమను చూస్తామండి. ఇంకా మహిమ ఏముందండి అక్కడ? కానీ దానికి పక్కనే ఉన్నటువంటి యేసయ్యను నమ్మితే యేసయ్య మహిమను మనము చూస్తాము. గట్టిగా హల్లెలూయా చెప్దామని. మీ పక్క వాళ్ళని చూడండి, నువ్వు యేసయ్యను నమ్మే వ్యక్తివే, నీ మొహం చూస్తుంటే కనపడుతుంది. చెప్పండి అలానే అనండి, అలానే. మంచి అవకాశం పాస్టర్ ఇస్తున్నాడు, నీ మొహం చూస్తే అలానే అనిపిస్తుంది. లేదండి, తెలుగు బాగాలేదు, నీ ఫేస్ చూస్తూ ఉంటే అని చెప్తాం. తెలుగు మరి బాగాలేదు, నీ ఫేస్ చూస్తుంటే నువ్వు యేసయ్యను నమ్మే వ్యక్తివేలే. వర్రీ అవ్వద్దు, అది ఎవరికో, నువ్వు 100% యేసయ్యను నమ్ముతున్నావు. ఇక్కడ మన క్రైస్తవం అయిన తర్వాత మనము మన క్రైస్తవ జీవితంలో నువ్వు బాప్తిసం పొందిన రోజు మొదలుకొని
నీవు ఒక శిక్షణ గుండా వెళ్ళాల్సినటువంటి విద్యార్థిగా ఉన్నావు. నువ్వు నేర్చుకునేటువంటి ఒక విద్యార్థిగా ఉన్నావు. నువ్వు నేర్చుకోవాలని నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. హల్లెలూయా. చూద్దాం 8:31. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పగా. ఇక్కడ చూడండి, సత్యం అనేది అల్టిమేట్గా సత్యము అన్నది ట్రూత్ వలన నీకు వచ్చే బ్లెస్సింగ్ ఏంటి అంటే ఫ్రీడంలోకి వస్తావు, లిబర్టీలోకి వస్తావు. అపవాది బంధించినటువంటి బంధకాల్లో నుంచి నువ్వు బయటికి వస్తావు. ట్రూత్ అనేది, సత్యం అనేది, నిజము అన్నది నిన్ను ఎప్పుడూ స్వతంత్రతలోనే ఉంచుతుంది. హల్లెలూయా. అయితే నువ్వు బంధింపబడినట్టుగా నీకు అర్థమవుతే, నువ్వేదో ఇరుక్కులో ఇరుక్కుపోయినట్టుగా నీకు అర్థమవుతే, నీ పరిస్థితులన్నీ నిన్ను ఉప్పెన్లాగా, లేకపోతే నువ్వేం చేసినా సరే సక్సెస్ అనిపించకపోతే, నువ్వు చేస్తున్నది తప్ప మిగిలినవన్నీ నిన్ను చుట్టుకున్నట్టుగా ఉంటున్నట్లయితే, ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే, సంథింగ్ ఎక్కడో నేను అబద్ధికు నేను నమ్మాను, అసత్యమైనవి నమ్మాను. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలనే ప్రయత్నం కాదు, నేను సత్యమును గ్రహించాలి. ఐ నీడ్ టు నో ద ట్రూత్. ఈ పరిస్థితుల్లో నేను సత్యమును గ్రహించాలి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. సింపుల్ అండి, అందరు చెప్పండి సింపుల్. సులభమైనది ఏంటి అంటే, యేసయ్య నమ్మిన తర్వాత ఆయన వాక్యము, ఆ వాక్యమందు నిలిచి ఉండడము నువ్వు నేర్చుకుంటే నీకు అప్పుడు అర్థమవుతుందండి సత్యం ఏంటో. మీ పక్కలు చెప్పండి, అబద్ధికుడు ఒక్కడే ఉంటే అబద్ధం అనేది నీకు తెలియదు. నిజం అనేది తెలుసుకోవడం ప్రయత్నం చేస్తేనే అబద్ధం ఏందో తెలుస్తుంది. నీ జీవితంలో ఎన్ని రకాలైన అబద్ధాలు, ఆ అబద్ధాల వలన ఎన్ని రకాలైన నష్టాలు నీ జీవితంలోకి వస్తే, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని ప్రవచించట్లేదండి. అబద్ధమైన వాటిని నువ్వు నమ్మిన స్థితిలో నీకు కలిగే నష్టము, నీకు కలిగే బలహీనతల వెనక ఉన్నటువంటి అసత్యమైనటువంటి ఫౌండేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో, దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలంటే, అది అసత్యమని నీకు తెలియాలి అంటే, ఇది అబద్ధము అని తెలియాలి అంటే, ముందు నీకు సత్యం అనేది, నిజం అనేది తెలియాలి. దాని కొరకు ఈరోజు నువ్వు బైబిల్ చదువుతున్నావు. నువ్వు చదివే బైబిల్ అనేది, నువ్వు చదివే యేసుక్రీస్తును గురించినటువంటి మాటలు అనేవి నిన్ను సత్యమును గ్రహించుకునేటట్లుగా నిన్ను ప్రభావితము చేసే వాక్యము. వాక్యము అన్నది నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు చదువుతున్న వాక్యము అన్నది నిన్ను సత్యవంతునిగా మార్చడానికి ఒక వే, ఒక ఛానల్, గ్రహించడానికి ఒక ఛానల్. ఎందుకంటే మనం అబద్ధికుని ఎప్పుడు చదవమని. ఎవరైనా మీకు ఒక బుక్ పైన ఉంది, ఏం రాయబడిందో తెలుసండి అక్కడ, అసత్యములో పడి ఎలా నాశనం అవ్వాలి. అలా కాకుండా సత్యమును గ్రహించి ధనవంతులు ఎలా అవ్వాలి. ఏది చూస్ చేసుకుని, కొంతమందికి నెగిటివ్ చాలా ఇష్టం అండి. నాశనం అవుతారంట. కొంతమంది హర్రర్ మూవీస్ అంటే చాలా వణుకుతుంటారో చూస్తూ ఉంటారండి. హర్రర్ మూవీస్లో ఉంటుంది మజా. డిఫరెంట్ మెంటాలిటీస్ కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ ప్రమాదం ఏంటి అంటే, ఒక్కొక్కసారి ఆ హర్రర్ మూవీనే జీవితాన్ని మరీ భయంకరంగా తయారు చేసేస్తుందండి. కారణం ఏంటంటే, నువ్వు చూస్తున్నావు, నువ్వు వింటున్నావు, నువ్వు అందులో జీవించడం ప్రారంభిస్తావు. నువ్వు దేవుని వాక్యాన్ని చదివే అలవాటు నీకుంటే, అది అధికమవుతే నీవు సత్యాన్ని గ్రహించడం ప్రారంభిస్తావు. అప్పుడు సత్యము నిన్ను స్వతంత్రం చేస్తుంది. అదే నిన్ను చేసేస్తుంది, నువ్వేమవ్వవు, నువ్వు ఫ్రీ అవ్వవు. నువ్వు ఫ్రీ అవ్వాల్సిన ప్రయత్నం కాదు చేయాల్సింది. నీ ప్రయత్నము సత్యమును గ్రహించే ప్రయత్నమే తప్ప నువ్వు నీ అంతకు నీవు విడుదల పొందుకునే ప్రయత్నము చేయకూడదు.
సపోజ్ క్రైస్తవుడు అయిన తర్వాత పాపంలో పడ్డావు అనుకోండి, వ్యాధిగ్రస్తులయ్యారనుకోండి, ఓటమి ఉందనుకోండి, మీరు అందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయొద్దు. కారణం ఏంటంటే దాంట్లో నుంచి బయటికి రాకుండా మనము అపవాదికి అవకాశం ఇచ్చాం, వాడు బంధించుకొని ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అపవాది నుంచి బయటికి రావాలనే ప్రయత్నం కాదు, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సత్యమును గ్రహించే ప్రయత్నం ప్రారంభించాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఉపవాసం ఉండి ఆది కాండం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చదవమని కాదు నేను చెప్పేది. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు బైబిల్ చదివితే ఉపవాసం లేనప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు బైబిల్ చదువుతామండి, ఉపవాసం లేనప్పుడు ఉపవాసం ఉండడం అనేటువంటిది ఒక న్యూ బిగినింగ్, బ్లెస్సింగ్కు సంబంధించిన ఒక బిగినింగ్ కొరకు ఉపవాసం ఓకే. కానీ నేను ఉపవాసం ఉన్నప్పుడే బైబిల్ చదువుతాను, ఉపవాసం లేకుంటే బైబిల్ చదవను అన్నాం అనుకోండి, కొంతమంది జీవితాల్లో ఉపవాసాలు అనేవి ఇలా ఉంటాయండి. అంటే ఉపవాసం ఉండి ప్రార్థన, ఉపవాసం ఉండి బైబిల్. ఉపవాసం ఉండడం ఎందుకు అంటే ఒక శ్రేష్టమైన దాని కొరకు, దాన్ని సాధించడం కొరకు, ఓకే, ఆ న్యూ బిగినింగ్ కొరకు, దేవునికి సంబంధించిన వాటిలో నీవు పరిపూర్ణతను సంపాదించుకోవడానికి నీవు తినడం మానేశావు, వాక్యాన్ని తినడం ప్రారంభించావు. ఓకే, ప్రారంభం మంచిదే, కానీ ఉపవాసము అనేటువంటిది పర్మనెంట్ కాదు. వాక్యం చదవడం అనేది పర్మనెంట్ అయినది. ప్రభు స్తోత్రం. అయితే మనము ఎక్కడైనా బంధింపబడినట్టుగా ఉంటే, ఎక్కడైనా ఫెయిల్యూర్ అవుతున్నట్టుగా ఉంటే, జీవితం బోర్ కొట్టేస్తుందండి. పక్కన జీవితం బోర్ కొడుతుందా? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. విసుగు వస్తుందా? ఇరిటేటింగ్గా ఉందా? ఎందుకు భార్యాభర్తలు మాత్రమే బాగా కొట్లాడుకుంటారు అంటే వాళ్ళు ఏం నమ్మింటారో తెలుసా అండి? భార్యాభర్తలు కొట్లాడుకోవడం అనేటువంటిది ఎందుకు ఎక్కువగా జరుగుతుంది? కారణం ఏంటంటే వాళ్ళు ఒకటి నమ్మింటారు, ఏంటంటే భార్యాభర్తలు ఉన్న తర్వాత కొట్లాడుకోకుండా ఉంటారా? మనస్పర్ధలు అనేవి భార్యాభర్తల మధ్యలో రాక, ప్రేమ ఉన్న చోట రాక, ఎవరి మధ్యలో వస్తాయి? ఏంటి ఈ మధ్యలో గొడవ పడట్లేదు, ఏదో డౌట్ వస్తుంది నీ మీద. ఇటువంటి భార్యాభర్తలు ఏం నమ్మింటారు? గొడవలు కామన్ అని నమ్మింటారండి. అక్కడ వస్తుందండి సైతాను. అరే రే రే, యేసుప్రభు బ్యాచ్ నా నుంచి తప్పిపోయింది అనుకుంటే చాలా అద్భుతంగా నా బ్యాచ్లో జాయిన్ అయ్యారు. మనిషి అన్న తర్వాత వ్యాధి రాకుండా ఉంటుందా? వస్తాయి, అందుకనే వస్తున్నాయి. యు బిలీవ్ ద డిసీజ్, సిక్నెస్. నువ్వు ఫైటింగ్స్ నమ్ముతున్నావు, విరోధాన్ని నమ్ముతున్నావు. చర్చ అయిన తర్వాత గొడవలు ఉండకుండా ఉంటాయా? ఇప్పుడు మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ నమ్మిన దాని మహిమ మన జీవితాల్లో కొనసాగింపబడుతుంది.